ఈ దేశంలో మనుధర్మ శాస్త్రం అమలులో ఉన్నప్పుడు ఈ బ్రాహ్మణీయ భావాజాలం ఈ ఎస్సీ ఎస్టీ బీసీలైన శూద్రులందరికీ కూడా విద్యా అర్హత లేకుండే అటువంటి సమాజంలో మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఈ దంపతులు మంచి చదువుకొని వాళ్ళు ఈ పేద గుడిసెల్లోకి వెళ్ళి విద్యను అక్షరాన్ని అందించినటువంటి గొప్ప తల్లి సావిత్రిబాయి పూలే. ఆమె యొక్క ఆశయాలను కొనసాగించడమే లక్ష్యంగా రైట్ టు ఎడ్యుకేషన్ అనే ఒక హక్కును భారత రాజ్యాంగం కల్పించడం జరిగింది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ చేత. సో మహాత్మా జ్యోతిరావు పూలే నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ వరకు నిరంతరం ఈ దేశం మీద యుద్ధం ప్రకటిస్తూనే ఉన్నాం. ఆ యుద్ధంలో భాగస్వామ్యంగా బహుజన్ సమాజ్ పార్టీ ఓటు అనే ఆయుధంతో ఈ భారతదేశ ప్రజాస్వామ్య విలువలను భారత రాజ్యాంగాన్ని కాపాడుటకు అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే కలలుగన్నటువంటి సావిత్రిబాయి పూలే గారు కలలుగన్నటువంటి ఆలోచన విధానాన్ని కొనసాగించడానికి బహుజన్ సమాజ్ పార్టీ బెంజీ మాయావతి నాయగారి నాయకత్వంలో నిరంతరం కృషి చేస్తూ ఉంది. కాబట్టి ఈ దేశ నిర్మాణంలో బహుజనుల పాత్ర చాలా కీలకమైనది. రాబోయే రోజుల్లో కూడా మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఆలోచన విధానం కొనసాగిస్తూ ఉన్నతమైన విద్యావంతులను తీర్చిదిద్దుతూ అదేవిధంగా రాజ్యాధికారం కోసం కొట్లాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్.